నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కృష్ణా నదీ తీరాన ఇంద్రకీలాద్రి అక్కడ వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు ఆ యొక్క ఆలయం ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో మనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఒక ఘన చరిత్ర, ఘన కీర్తి ఉన్నటువంటి ఆ ఆలయంలో ఇప్పుడు పాలక మండలి అనేది పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ యొక్క పాలక మండలి అనేది ఏర్పాటు అవటం, దీనికి సంబంధించి ఇప్పుడు కీలకమైనటువంటి చర్చగా మారింది. ఇప్పటికే ఇంద్రకీలాద్రి పాలక మండలికి సంబంధించి ఎన్నో వివాదాలు, విభేదాలు, అలాగే ముఖ్యంగా అవినీతి అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు. వీటిని ఎలా అయినా మనం నియంత్రించాలి, కంట్రోల్ చేయాలి అని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పాలక మండలి ముఖ్యంగా చైర్మన్ పదవి కోసం పెద్ద ఎత్తున లాబియింగ్ అనేది మొదలైందట. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక టాపిక్ నడుస్తుంది. ఇక్కడ 3 పార్టీలు కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నప్పటికీ తెలుగుదేశం, జనసేన వైపే ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఆ యొక్క చైర్మన్ పదవి కోసం దాదాపుగా 12 మంది పోటీ పడుతున్నారు 3 పార్టీల నుంచి. ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నుంచి అయితే బాగా ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేయాలి. ఎవరైతే పోటీ పడుతున్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి ఫీడ్బ్యాక్, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఆ నాయకుడికి సంబంధించినటువంటి ప్రాంతం నుంచి అభిప్రాయాలు తీసుకునే పనిలో చంద్రబాబు ఉన్నారు. ముఖ్యంగా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ మొదలైంది. ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి నెట్టెం రఘురాం, గూడపాటి పద్మశేఖర్, వెలగపూడి శంకర్బాబు, బుద్దా వెంకన్న, సారిపల్లి రాధాకృష్ణ. భారతీయ జనతా పార్టీ నుంచి కూడా 2-3 ఉన్నారు. అందులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు అడ్డూరి శ్రీరామ్. ఇక జనసేనకు సంబంధించి 2 మహిళా నేతల మధ్య పోటీ నడుస్తుందట. ఇప్పుడు వీరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరిని చైర్మన్గా నియమిస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు కీలకమైనటువంటి ఒక చర్చగా నడుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆయా కార్పొరేషన్లు కానీ అలాగే కొన్ని నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు, కొన్ని ప్రకటించారు, ఇంకా కొన్ని ప్రకటించాల్సి ఉంది. ఒక ముఖ్యమైనటువంటి ఇది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో కొంతమంది టికెట్లను త్యాగం చేసిన వారు ఉన్నారో, అలాగే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు ఉన్నారో వారికి కీలకమైనటువంటి ఇలా పాలక మండలిలో అవకాశం కల్పిస్తామని చెప్పి ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశంగా దీన్ని చూడకూడదు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, 3 పార్టీల్లో విపరీతమైనటువంటి పోటీ, ఆశావాహులు ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు దీన్ని డివైడ్ చేసి అంటే కొంతకాలం ఆ పార్టీ, కొంతకాలం ఈ పార్టీ అలా ఇస్తారా? లేదా తెలుగుదేశం పార్టీకి కాకుండా భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ 2 పార్టీల్లో ఒకరికి అవకాశం కల్పిస్తారా అనేది కీలకంగా మారింది. జనసేన నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళినటువంటి అభ్యర్థన కానీ ప్రతిపాదన కానీ ఒకటి నడుస్తుంది చర్చ. ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, మీరు కొన్ని కీలకమైనటువంటి పదవులు తీసుకున్నారు కాబట్టి దుర్గగుడి చైర్మన్గా మా పార్టీకి సంబంధించి అవకాశం ఇవ్వండి అని. మరి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరికి మొగ్గు చూపిస్తారు? ఎందుకంటే దాదాపుగా జనసేనకు సంబంధించినటువంటి ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే పోటీ పడుతున్నారో వారికే అవకాశం ఉండొచ్చు అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జనసేన కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. పదవులను ఆశించడం ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఒక పదవిని 10 మందికి ఇవ్వలేరుగా. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా ముఖ్యమైనటువంటి నాయకులే ఉన్నారు. ఒక ఆయన అయితే మాజీ మంత్రి, ఇంకా కొంతమంది కీలకమైనటువంటి నేతలు, వారైతే రాష్ట్ర రాజకీయాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. స్థానికులు మరి ఎవరికి అవకాశం ఇవ్వాలి దానికి సంబంధించే ఆయన కూడా చాలా ప్లాన్డ్గా వెళ్తున్నారు. రేపొద్దున ఏదైనా ఇష్యూ నడిస్తే ఇగో ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నేను ఫైనల్ డిసిషన్ తీసుకున్నాను అని చెప్పడానికి. సాధారణంగా దుర్గగుడి పాలక మండలి సంబంధించినటువంటి చరిత్రలో ఐవీఆర్ఎస్ అనేది అసలు ఎప్పుడు జరిగి ఉండదు. ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరిగింది, కానీ ఒక ఈ సిస్టమ్ ద్వారా మొట్టమొదటిసారి ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడం. ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
దాన్ని ట్రాక్లో పెట్టాలి. ఏదైతే పాలక మండలికి సంబంధించి అలాగే అక్కడ వస్తున్నటువంటి భక్తులకు కల్పించే సౌకర్యాలు కానీ వసతులు కానీ దానికి సంబంధించి ఏ విధంగా మనం దాన్ని భక్తులకు ఎలాంటి ఆటంకాలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా సవ్యంగా చేయాలి. ఎంతో ఆశిస్తున్నారు, కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది, సౌకర్యాలు కల్పిస్తుంది. చీర్ల, కుంభకోణం రకరకాల ఇష్యూస్తో దుర్గగుడి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. అవినీతి ఆరోపణలతో ఎంతోమంది అధికారులు సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జనసేనకు అవకాశం ఇస్తారా? భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారా? లేదంటే చాలా కీలకమైనటువంటి పోస్ట్ కాబట్టి మా పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారికే ఆయన అవకాశం కల్పించే విధంగా ఒక రకమైనటువంటి వ్యూహంతో ఉంటారా అనేది ఇక్కడ కీలకమైనటువంటి చర్చ. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.